హలో అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈ రోజు అయితే మనము జావా స్క్రిప్ట్లో టైప్ కన్వర్షన్ గురించి అయితే తెలుసుకుందాం. సో టైప్ కన్వర్షన్ అంటే ఏంటి అంటే, ముందుగా మనము డేటా టైప్స్ అనేది ప్రీవియస్ క్లాస్లో అయితే తెలుసుకున్నాం కదా. డేటా టైప్స్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి, అసలు ఏంటి అనేసి క్లియర్గా విన్నాము. సో అక్కడైతే ఏదైతే డేటా టైప్ అనేసి అంటున్నామో, డేటా టైప్ అనేసి మనము నేర్చుకున్నాం కదా. సో టైప్స్, ఇక్కడ డేటా టైప్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, లైక్ స్ట్రింగ్ అని ఉంటుంది, నంబర్, లైక్ ఇవే బిగ్ ఇంట్ ఇవన్నీ కూడా ఉంటాయి అనేసి చెప్పాను కదా. ఆ టైప్ ఏదైతే ఉందో దాన్ని మనము కన్వర్ట్ చేసుకోవడానికి దాన్ని మనము టైప్ కన్వర్షన్ అనేసి అంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఇన్ జావా స్క్రిప్ట్ టైప్ కన్వర్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ వన్ డేటా టైప్ ఇంటూ అనదర్. అంతే అండి, మనం ఇంతకు ముందు అయితే ఏ డేటా టైప్స్ అయితే నేర్చుకున్నామో అది లైక్ పర్టికులర్ డేటా టైప్ అనేది మనం నేర్చుకున్నాం కదా, దాన్ని ఇంకొక లాగా అంటే ఇంకొక డేటా టైప్కి, ఫర్ సపోజ్ నంబర్ అనేది ఉంది. సో ఒక నంబర్ ఉంది, ఆ నంబర్ని స్ట్రింగ్గా మార్చాలి అంటే ఎలా, దాన్ని మనము టైప్ కన్వర్షన్తో చూస్తామన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే నంబర్ని స్ట్రింగ్లోకి మార్చాలంటే ఇలా మారుస్తాం. అంటే జనరల్గా నేను ఇలా అవుట్పుట్ ఉంటుందని చూపిస్తున్నాను, దాన్ని లైక్ ప్రాక్టికల్గా ఎలా చేయాలి కోడింగ్ పార్ట్లో అనేసి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో లైక్ కోడింగ్ పార్ట్ అనేది చూపిస్తాను. కాబట్టి అక్కడ అసలు మనం ఏ మెథడ్స్ యూజ్ చేస్తామనేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడైతే మీరు కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి చేంజ్ చేయడం, దాన్ని మనము టైప్ కన్వర్షన్ అనేసి అంటాము జావా స్క్రిప్ట్లో. ఓకే, సో దీంట్లో అయితే టైప్ కన్వర్షన్లో అయితే 2 టైప్స్ ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ టైప్ అయితే ఇంప్లిసిట్ అనేసి ఉంటుంది. ఓకే, ఇంప్లిసిట్ అనేసి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లిసిట్ అనేసి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్గా అయితే ఈ ఇంప్లిసిట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మనమైతే దీన్ని ఇంకొకలాగా ఏం పిలుస్తామంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఎరాషియన్ అనేసి అంటాము. సో దీన్ని ఇలా ఇంకొకలాగా పిలుస్తామన్నమాట. సో ఇంప్లిసిట్ అంటే జనరల్గా మన జావా స్క్రిప్ట్లో ఏంటి అంటే, లైక్ ఆటోమేటిక్గా జావా స్క్రిప్టే మనకి లైక్ డేటా టైప్ కన్వర్షన్ అనేది చేస్తుంది. సో ఆటోమేటిక్గా జరుగుతుంది ఇంప్లిసిట్లో. అదే మనము వేరే లాంగ్వేజెస్లో అయితే వేరే టైప్గా అంటే వేరే ఫార్ములా అనేది ఉంటుంది ఈ ఇంప్లిసిట్కి. సో ఇంప్లిసిట్ అంటే అదండి, మన జావా స్క్రిప్ట్లో ఆటోమేటిక్గా అవుతుందన్నమాట. ఓకే, ఆటోమేటిక్గా జావా స్క్రిప్ట్ టైప్ కన్వర్షన్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ప్లిసిట్ని మనం ఇంకొక లాగా ఏం పిలుస్తామంటే టైప్ కాస్టింగ్ అనేసి అంటాం అనమాట. సో ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి, ఇంప్లిసిట్ అంటే ఆటోమేటిక్గా టైప్ కన్వర్షన్ అనేది జరుగుతుంది. ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి అంటే మాన్యువల్గా మనము కొన్ని బిల్ట్-ఇన్ మెథడ్స్ని యూజ్ చేసుకుని లైక్ టైప్ కన్వర్షన్ అనేది చేస్తామన్నమాట. సో బిల్ట్-ఇన్ మెథడ్స్ని యూజ్ చేసుకొని అయితే మనమైతే ఈ టైప్ కన్వర్షన్ అనేది చేస్తాము. అది ఎలా అంటే అక్కడ ఆటోమేటిక్గా ఉంది, ఇక్కడ ఎలా చేస్తామంటే మరి మాన్యువల్గా ఉంటుంది. సో ఇదనేది అది ఆటోమేటిక్గా ఉంటుంది, ఇదేమో మాన్యువల్గా ఉంటుంది. అంటే మనము లైక్ పర్టికులర్గా ఒక నెంబర్ అని ఉంటే వెళ్ళేసి స్ట్రింగ్ అనేసి ఫోర్స్ఫుల్గా ఒక మెథడ్ని యూజ్ చేసి చేయడం అనమాట. సో ఇదండి మనకి జావా స్క్రిప్ట్లో టైప్ కన్వర్షన్ అంటే ఇది. అండ్ దాంట్లో 2 టైప్స్ ఉంటాయనేసి అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అసలు ఏంటి, అసలు ఏదేది మారుస్తుంది, అసలు కన్వర్టింగ్ ఏమేమి చేస్తుంది అంటే ఇక్కడ చూడండి, కన్వర్టింగ్ స్ట్రింగ్స్ టు నంబర్స్. స్ట్రింగ్స్ అంటే మనకు ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో ఆ స్ట్రింగ్స్ నుంచి నంబర్స్కి మారుస్తుంది. అండ్ అలాగే కన్వర్టింగ్ నంబర్స్ టు స్ట్రింగ్స్, ఇలా ఒకలాగా ఒక డేటా టైప్ లాగా ఉంటే ఇంకొక దానిలాగా మారుస్తుంది. అంతే అండి, చాలా సింపుల్. సో కన్వర్టింగ్ డేట్స్ టు నంబర్స్, డేట్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని నంబర్స్లో కూడా మనం మార్చొచ్చు. అండ్ కన్వర్టింగ్ నంబర్స్ టు డేట్ అంటే లైక్ ఎక్స్చేంజ్ లాగా, ఇక్కడ దీనిలా మార్చొచ్చు, దీన్ని దానిలా మార్చొచ్చు. అండ్ కన్వర్టింగ్ బూలియన్స్ టు నంబర్స్ అన్నమాట. అండ్ తర్వాత లైక్ బూలియన్స్ అంటే మనం ఆల్రెడీ చూసాము. అండ్ కన్వర్టింగ్ నంబర్స్ టు బూలియన్స్. ఓకే, ఇలా ఉంటుందండి. అంటే జనరల్గా మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్
ఒక మనం కేక్ చేస్తున్నామని అనుకోండి. సో కేక్ చేస్తున్నామంటే లైక్ దాంట్లో చాకో పౌడర్ సంథింగ్ ఏదేదో ఉంది. దీన్ని మనం ఫోర్స్ఫుల్గా అది చేసి ఇది చేసి మనమైతే కేక్లా దాన్ని రెడీ చేస్తున్నాం. అంటే ఒక దానిలో ఒక స్టేట్లో ఉన్నది ఇంకొక స్టేట్కి మనము లైక్ కొన్ని ఫార్ములాస్ లైక్ దానికి ఏదైతే లైక్ ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ని యూస్ చేసి ఇలా మార్చాం కదా కేక్ లాగా. అలానే దీంట్లో కూడా ఒక లైక్ కొన్ని బిల్ట్-ఇన్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటో మనము ఇప్పుడు కోడింగ్ పార్ట్లో అయితే చూసేద్దాం, మీకు ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. సో అలా అయితే మనము ఈ జనరల్గా మనము లైక్ రియల్ టైమ్గా ఎలా అయితే ఒక స్టేట్లో ఉన్నది ఇంకొక స్టేట్లోకి సర్టైన్ థింగ్ యూస్ చేసి ఎలా అయితే చేంజ్ చేస్తామో సేమ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అంతే అండి. జస్ట్ ఒక డేటా టైప్లో ఉన్నది మనము మాన్యువల్గా చేంజ్ చేయడం, దాన్ని లైక్ ఎక్స్ప్లిసిట్ అంటాము. అండ్ ఆటోమేటిక్గా జరిగేదాన్ని ఇంప్లిసిట్ అనేసి అంటాము. Okay, so this is all about type conversion in JavaScript and stay tuned for further videos. Thanks for watching this video.